టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్లో ఉంది. ఇంగ్లీష్ జట్టుతో భారత్ 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. తొలిసారిగా టెస్ట్ కెప్టెన్సీ నిర్వహిస్తోన్న శుభ్మన్ గిల్కు ఇది పెద్ద సవాల్గానే మారింది. ఇప్పటికే తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని సాధించింది. 0-1తో ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టెస్ట్ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్ ను సమం చేసేందుకు భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్లో టీమిండియా బౌలర్లలో బుమ్రానే కీలక పాత్ర పోషించాడు. మరి రెండో టెస్ట్ మ్యాచ్ కు మెయిన్ బౌలింగ్ లో ఉన్న బుమ్రా అందుబాటులో ఉంటాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత ఉంది. మొత్తం టెస్ట్ సిరీస్ కు జట్టును ప్రకటించినప్పుడే బుమ్రా జస్ట్ 3 మ్యాచ్లు ఆడతాడని, మిగతా రెండింట్లో అతడు ఉండడని యాజమాన్యం చెప్పింది. బుమ్రాపై పనిభారం తగ్గించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెలెక్టర్లు చెప్పారు. ఈ టూర్లో బుమ్రాతో పాటు పేస్ దళంలో మహమ్మద్ సిరాజ్, యువ ఆటగాళ్లు ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్ ఉన్నారు. లీడ్స్ లో జరిగిన తొలి టెస్ట్ లో బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయగా సిరాజ్ స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో సిరాజ్ 27 ఓవర్ల బౌలింగ్ లో 122 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 14 ఓవర్ల బౌలింగ్ లో 51 పరుగులిచ్చి 1 వికెట్ కూడా తీయలేదు. మరోవైపు ప్రసిద్ధ్ కృష్ణ తొలి ఇన్నింగ్స్ లో 20 ఓవర్ల బౌలింగ్ లో 128 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో 15 ఓవర్ల బౌలింగ్ లో 92 పరుగులిచ్చి 2 వికెట్లు దక్కించుకోగలిగాడు. బుమ్రా టీంలో ఉంటే అతనిపైనే ఎక్కువ భారం పడుతోంది. మిగతా వారు పెద్దగా రాణించకపోవడంతో ఇది తప్పడం లేదు. అయితే బుమ్రా లేకపోతే ఆ స్థానంలో షమి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేస్ బౌలర్ 2023లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియాపై చివరిగా ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు చాలా కాలం దూరంగా ఉన్నాడు. షమి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో సత్తా చాటాడు. 5 మ్యాచ్ల్లో కలిపి ఒక 5 ఫర్ సాయంతో 9 వికెట్లు కూల్చాడు. కానీ ఐపీఎల్లో మాత్రం రాణించలేదు. అది దృష్టిలో పెట్టుకునే ఇంగ్లాండ్ తో పర్యటనకు సెలెక్టర్లు షమి పేరును పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. అంతేకాదు షమి కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలను ఎదుర్కొంటున్నాడు. కానీ షమిని తీసుకుని ఉంటే బుమ్రాకు పనిభారం తగ్గించినట్లయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. దాంతో మహమ్మద్ షమికి కూడా ఒక అవకాశం దక్కినట్లయ్యేదని చెబుతున్నారు. కానీ 34 ఏళ్ల షమి ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్ లో 64 మ్యాచ్ల్లో కలిపి 229 వికెట్లు కోల్చగా ఇందులో ఇంగ్లాండ్ గడ్డ మీద 14 మ్యాచ్లాడి 42 వికెట్లు తీశాడు. ఇలా అనుభవం ఉన్న షమిని పేస్ బౌలింగ్ లో తీసుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. మరి జూలై 2 నుంచి జరగబోయే టెస్ట్ లో టీమిండియా ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.